నేను స్టార్టింగ్లోనే మన వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను సీఎం గారికి, సార్ మనం వైజాగ్లో కూడా ఇష్టపడలేదు, మనం తీసుకెళ్ళి ఇది నాగార్జున యూనివర్సిటీ దగ్గర క్యాపిటల్ పెడదామండి, గుంటూరు విజయవాడ కలిసిపోతాయి, కాకపోతే ఈ 4 గ్రామాలలో బాధపడతారు, గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు, దే విల్ బీ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే అక్కడికంటే మెయిన్లో పెట్టారు, గుంటూరు కృష్ణా కలిసిపోయే ప్లేస్లో పెట్టాడని చెప్పి మీకు అప్రిషియేషన్ వస్తుందండి అని నేను క్లియర్గా చెప్పాను. లేదు వైజాగ్లోనే పెట్టాలి. ఇది సజ్జల గారితో 10 సార్లు చెప్పాను, 10 సార్లు చెప్పేవాడిని, ఇది అక్కడ నాగార్జున చూస్తే పెడదామండి, అందరూ ఏ జిల్లా వాళ్ళు ప్రాబ్లం ఉండదు, గుంటూరు కృష్ణా జిల్లాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మావగారిని పెట్టాడు. ఇప్పుడు ఆ రోజే పెట్టుంటే పోయేది కదా, నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టుంటే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు కదా. ఏం ఆ రోజు చేయకుండా ఇప్పుడు మావగారిని అంటే ఏంటి, ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం కూడా తీసుకొచ్చాడు. అదేమంటే పోర్ట్ ఉంది కదా అక్కడ అని అంటారు, అంతే కదా. చెప్పమనండి, ఇది నేను చెప్పాను లేదు, సజ్జల గారే ఉన్నారు కదా, అడగనండి ఎన్నిసార్లు. మళ్ళీ మనసు మార్చుకొని మావగారిని అంటున్నారు, మొన్నటిదాకా వైజాగ్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు మావగారిని అంటున్నారు. ఈ పని అప్పుడే ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఊరికి డైవర్షన్ కోసం మళ్ళీ ఏదో ఇచ్చేయడానికి తప్పితే. ఎలక్షన్ ముందల మా కుమారుడి మీద రకరకాలుగా ప్రచారాలు మనుషుల్ని పెట్టి ప్రచారాలు చేశారు. నేను ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా బాబు గారు కూడా లెటర్ రాసిన, మాకు నా టైంలో ఏం జరిగినా చర్యలు తీసుకోండి, ఇప్పుడు ఏం జరిగినా కూడా చర్యలు తీసుకోమని చెప్పాను.